సనాతన హిందూ భూమికి నమస్కరిస్తూ విదేశాల నుండి భారతదేశానికి పెట్టుబడులు కొద్ది కాలంగా విశేషంగా ఆకర్షించబడుతున్నాయి. కారణం, దేశం శాంతియుతంగా పర్యాటక, ఆధ్యాత్మిక, పారిశ్రామిక రంగాలలో ప్రగతిని సాధిస్తూ ఉంది. కాశ్మీర్ని తీసుకుంటే 2018 నుండి ఇప్పటికి సుమారు 7 సంవత్సరాల కాలంలో కాశ్మీరులో వీధి వీధి కూడా అటు వ్యాపారాలతోటి అన్ని వర్గాల యొక్క శాంతిమయమైన జీవనంతో కళకళలాడుతూ కనపడుతున్నాయి. వ్యాపారాలన్నీ పర్యాటకుల కేంద్రం అవటం చేత కాశ్మీర్, పర్యాటకుల యొక్క ప్రయాణాలు బాగా కాశ్మీర్కి పెరిగి ఇప్పుడు సుమారుగా 11 నుంచి 12 లక్షల మంది సంవత్సరానికి కాశ్మీర్ని విజిట్ చేస్తున్నారు. భారతదేశ తలమానికమైన ఆర్థిక ప్రగతిలో ఇప్పుడు దేశ విదేశాల్లోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా భారతీయ ఆర్థిక వ్యవస్థ మీద అందరికీ ఆసక్తి మరియు ప్రోత్సాహకరంగా ఉంది. ఇది దృష్టిలో పెట్టుకొని మీరు గమనిస్తే ఏప్రిల్ 22, 2025 పెహల్గామ్లో జరిగిన దాడి అసలు కుట్ర ఏమిటని విశ్లేషించుకుంటే మామూలు తర్కానికి కూడా తెలుస్తుంది. ఆధ్యాత్మికంగా హిందువులు పర్యాటక రంగంతో కాశ్మీరుని దైవభూమిగా భావించి సుమారు 1000 కోట్ల రూపాయలు ఆదాయాన్ని పర్యాటక రంగంతో వస్తుందని కాశ్మీర్ ప్రభుత్వం కూడా ప్రకటించింది. ఇలా చూసినప్పుడు ప్రయాణమై కాశ్మీరుకు వచ్చే ప్రజలని వెనకంజ వేయటం కోసమే ఈ దాడి జరిగింది పెహల్గాంలో. కాశ్మీరుని అశాంతి రంగం కానే కాదు, కాశ్మీర్లో చాలా శాంతి ఉంది. ప్రతి వీధి కూడా ఉగ్రవాద అసలు స్పందనలు ఎక్కడా లేవు. ఇలాంటి సందర్భంగా విదేశాల నుంచి పెట్టుబడి వస్తూ కాశ్మీర్ వృద్ధికి, భారతీయ అభివృద్ధికి త్వరలో ఇంకా వికాసం కలగబోతున్న దశలో హిందువులుగా మనం ఈ విషయాన్ని బాగా విశ్లేషించుకొని ఆలోచించుకొని ఎక్కడ మనల్ని భయభ్రాంతులు చెయ్యాలనేటువంటి విదేశీ కుట్ర, ముఖ్యంగా ఉగ్రవాదుల కుట్ర గమనించకపోతే భారత సైన్యాన్ని, ఇంటెలిజెన్స్ వ్యవస్థని, ప్రస్తుత భారత పటిష్టమైన ప్రభుత్వాన్ని సమర్థించకపోతే బలహీనపడ్డామా, ఉగ్రవాదుల ప్రణాళికని హిందువులు విజయం చేసిన వారు అవుతారు. జాగ్రత్త సుమ. ఇది మన యొక్క బలహీనత మీద ఆధారపడింది. మనం వెనకంజ వేయకుండా ఇలాంటి దశలో మనం ఎవరి కుట్రకి బలి కాకుండా స్వేచ్ఛగా, స్వతంత్రంగా, స్వాభిమాన ధైర్యంతో అడుగులు వేస్తూ రాబోయే మే 14 సరస్వతి పుష్కరాలు కానీ, పర్యాటక కేంద్రమైనటువంటి వైభవపేతమైన సరస్వతీ మాత వెలసిల్లిన కాశ్మీర్ భూమి కానీ, పవిత్రమైన భూమి కానీ, ఇది దైవభూమి. ఎట్టి పరిస్థితుల్లో హిందువులు వెనకంజ వేయకుండా 12 లక్షల మంది ఇప్పటికీ పర్యాటక కేంద్రమైనటువంటి కాశ్మీర్కి ఇంకా ఉత్సాహంగా, ధైర్యంగా, ఇంకా ఆనందంగా, స్వాభిమానంతో మనం వెళదాం. 24 లక్షలుగా పెరుగుదాం పర్యాటక బృందం. ఇలా మనం ఆలోచించి అడుగులు వేస్తే ఉగ్రవాదుల ప్రణాళికకి వారు భయపడతారు, వారు బలహీనమైపోతారు, వారు అనుకున్న లక్ష్యం సాధించబడదు. అంతేకాదు, భారతీయ ప్రతిష్ట విశ్వభూమిక మీద రెపరెపలాడుతుంది. హిందువుల ధైర్యం, స్వాభిమానం, తెలివితేటలు మరొకసారి గురుతర వికాసాన్ని పొందుతాయి అని హిందువులతో పెహల్గాంలో జరిగినటువంటి దాడికి సంబంధించిన నాదైన ఆలోచనను మీతో పంచుకుంటూ నమామి భారత మాతరం.